వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. లూకా సువార్త 2:45-46 వచనాల్లో ఆయన కనబడినందున, అంటే అక్కడ జనాల్లో కనబడలేదు ప్రభు, ఆయన్ని వెతుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినముల తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి, అంటే 12 ఏళ్లకే ప్రభు బోధకుల మధ్యలోకి వెళ్ళి కూర్చొని వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. 12 ఏళ్ల కుమారుడు ఎవరి మధ్యలోకి వెళ్ళాడు? పిల్లలతో ఆడుకుంటూ ఎక్కడో తిరగలేదు, కానీ జ్ఞానుల మధ్యలో, ఉపదేశకుల మధ్యలో, శాస్త్రులు, పరిసయ్యులు, సదుకేయులు అనేవారు. ఈ రోజుల్లో పరిశోధకులు ఉన్నట్టుగా ఆ రోజుల్లో దేవుని వాక్య పరిశోధకులు ఉండేవారు. వీరు అక్కడ మాట్లాడుకుంటుండగా వారి మధ్యలో కూర్చొని ప్రభు ప్రశ్నలు అడిగారు. మీరు మాట్లాడుతున్నారే, ఆ మోషే ధర్మశాస్త్రం గురించి మీరు ఏమనుకుంటున్నారు? మరి సమూయేలు ప్రవక్త ఎవరి గురించి ప్రవచించాడు? ఈ మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు ఆశ్చర్యమైపోయింది. ఈ కుమారుడు ఎవరు బాబు? ఎక్కడి నుండి వచ్చాడు? ఇంత గొప్ప ప్రశ్నలు అడుగుతున్నాడేంటి? పిల్లలతో ఆడుకోవాల్సిన వయసు, కానీ పెద్ద పెద్ద జ్ఞానులతో కూడా కలిసి మాట్లాడగలుగుతున్నాడు. ఏమిటి ఈ విషయం తెలుసుకోవాలని చెప్పి ఆశపడ్డారు. ఆ వచనాన్ని చదువుతుండగా చదవండి. లూకా సువార్త 2:47-48 వచనం చదువుతాం. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును, ఆ జ్ఞానానికి, ప్రజ్ఞకును ప్రత్యుత్తరములు విస్మయమందని ప్రత్యుత్తరములు ఇస్తున్నాడు. ఆయన ప్రజ్ఞతో, జ్ఞానముతో ప్రత్యుత్తరాలు ఇస్తున్నాడు. వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పేస్తున్నాడు. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి భయపడ్డారట, మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలా చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడచ్చు, నిన్ను వెతుకుచూ ఉంటేవని ఆయనతో చెప్పారు. వెతుకుతున్నాం నాయన, నువ్వు ఎక్కడో కనబడలేదు మాకు. ఈ జ్ఞానుల మధ్యలో కూర్చొని ఈ పెద్దోళ్ళ మధ్యలో వీళ్ళని ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. నువ్వు ఇక్కడున్నావని తెలియక 12 ఏళ్ల వయసు వాళ్ళ మధ్యలో ఉంటావని వెతికావు నాయన, నువ్వు అక్కడ కనబడలా. 13 ఏళ్ల పిల్లల మధ్యలో ఉంటావని వెతికావు, అక్కడ కనబడలా. 16 ఏళ్ళ మధ్యలో ఆ పిల్లలతో పాటు తిరుగుతూ ఉంటావేమో అనుకున్నావు. 3 రోజులు వెతికాం, నువ్వు కనిపించలేదు. నువ్వు 12 ఏళ్ల మధ్యలో, 16 ఏళ్ల మధ్యలో, నీ వయసుకు సంబంధించిన ఎవరి మధ్యలో నువ్వు లేవు. నువ్వు వెళ్ళి పెద్ద పెద్ద జ్ఞానులు, విద్యావంతులు, పండితులు, శాస్త్రులు, పరిసయ్యులు, సదుకేయుల మధ్యలో కూర్చొని వీళ్ళని ప్రశ్నలు అడుగుతూ వారు ప్రశ్నిస్తే వారికి జవాబులు చెప్తున్నావు. నీ ప్రజ్ఞకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుమారుడా, ఇంత జ్ఞానం నీకు వచ్చిందా? ఆశ్చర్యపోయి ఆ మాటలన్నీ ఆమె గుండెల్లో దాచుకుందట. అక్కడ ఉన్న వారు అందరూ అడిగారు, అమ్మాయి ఎవరు కుమారుడినా? చాలా జ్ఞానం ఉంది దీనికి, మేమే ఆశ్చర్యపోతున్నాం. ఆయన అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేకపోతున్నాం. మేము అడిగిన ప్రశ్నలకు అలౌకికంగా జవాబు చెప్పేస్తున్నాడు. ఈ 3 రోజులుగా ఈయన ఇచ్చే ప్రశ్నలు కానీ, ఈయన అడిగే ప్రశ్నలు కానీ, మేము అడిగినప్పుడు ఆయన చెప్పే జవాబు విధానం కానీ మేము ఆశ్చర్యపోతున్నాం. ఆశ్చర్యశక్తులయ్యారు. ఆయనలో అంత జ్ఞానం ఉందా? అవును. 2వ పాయింట్ రాసుకోండి. సమ్ క్రిస్టియన్ స్కాలర్స్ బిలీవ్ దట్ జీసస్ spent most of these intervening years working as a carpenter in Galilee. గలిలియా ప్రాంతంలో ఆయన వర్క్ చేస్తూ, కార్పెంటర్గా, అంటే వడ్రంగి వారు పనిచేస్తూ అక్కడ ఉన్నారు. అంటే ఖాళీగా ఉండలా, సోమరిగా ఉండలా. ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ పనులన్నీ కూడా ఆయన చేస్తే, ఆయన చెప్పాడు కదా సోమరిగా ఉండొద్దు అని. సోమరితనం ఆయనకి ఇష్టమైన పని కాదు. మన దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు ఎప్పుడు కూడా సోమరితనాన్ని ప్రేమించకూడదు. మార్కు సువార్త 6:3 వచ్చిన విధంగా చెప్తుంది, ఇతడు మరియ కుమారుడు కాడా? ఆ రోజుల్లో వారు అనుకున్నారు. మార్కు సువార్త 6:3 వచనంలో, ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? అంటే వడ్రంగి పనిచేసేటువంటి కార్పెంటర్ కాదా? మనకు తెలుసు కదా ఇతను ఆశ్చర్యాలు, అద్భుతాలు చేస్తున్నా ఆశ్చర్యపోతున్నాం, కానీ ఈయన మాకు తెలుసు. ఇతడు మరియ కుమారుడు కాడా? మరియమ్మ కుమారుడే. అంటే ఈయన వీధిలో, ఆ ప్రాంతంలో తిరగడం వాళ్ళు చూశారు, ప్రభు నడవడం. ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? అంటే ఇతని సహోదరుల గురించి కూడా వాళ్ళు ఎరిగి ఉన్నారు. ఇతని సహోదరుడు యేసుప్రభు వారికి సహోదరుడు, మరి యోసేపు, యూదా, సీమోను అను వారు ఉన్నారు. వారితో కూడా ప్రభు ఉన్నట్టుగా వారు గుర్తించారు. ఇతను సహోదరి మండలందరూ మనతో ఉన్నవారు కాదా? అంటే ఈ సహోదరులు, ప్రభుతో కూడా ఉన్నటువంటి సహోదరులు, చెల్లెళ్ళు, అక్కడ ఉన్నటువంటి మరియమ్మ అక్క చెల్లెలు పిల్లలు అవ్వచ్చు, యోసేపు గారు అక్క చెల్లెలు పిల్లలు అవ్వచ్చు, వారందరూ కూడా అక్కడ కనిపించారు.
వాళ్ళతో పాటు ఉన్నవాడే కదా ఈయన, మాకు తెలుసు కదా ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అంటే వీళ్ళు 30 ఏళ్ల వరకు ఇతను చూశారు, యేసుప్రభుని చూశారు 30 ఏళ్ల వరకు. యేసుప్రభు ఎక్కడున్నారు, ఏం చేశారు, ఎవరెవరితో మాట్లాడారు, ఆయన ఏ విధంగా పనిచేస్తుండేవారు, ఆయన సహోదరులు ఎవరు, అన్నదమ్ములు ఎవరు, టీనేజ్లు, ఈయనెవరో కొత్త వ్యక్తి అని అనలేదు. ఆయన సువార్త ప్రారంభించినప్పుడు ఆ వీధిలోకి వెళ్తే ఇతను మాకు తెలుసు, ఇతను ప్రవక్త ఎప్పుడయ్యాడు, వడ్రంగి పని చేస్తుండేవాడు. ఇది యాకోబు, సీయోను వీళ్ళందరూ కూడా, సీమోను వీళ్ళందరూ ఇతని సహోదరులే కదా, మేము చూస్తూ ఉన్నామని ఆ ప్రాంతం వారు ప్రభుని ఎరిగిన వారు చెప్తున్నారు. ఆయన ఎక్కడో లేనట్టుగా మన వాళ్ళు భావించి మోసపోకండి. జీసస్ లీవ్డ్ అండ్ స్టైడ్ ఇన్ నజరేత్. జీసస్ లీవ్డ్ అండ్ స్టైడ్ ఇన్ నజరేత్. యేసు ప్రభు వారు జీవించి ఆయన ఎక్కడున్నారంటే నజరేతులో ఉన్నారు. పిల్లరా, నజరేత్ అనే ప్రాంతంలో ఆయన నజరేతు వాడు అని పిలువబడతాడు. లేఖనంలో రాయబడింది ఆయన పుట్టకముందే ప్రభు ఎక్కడ ఉంటాడో, ఏ ఊర్లో ఉంటాడో రాయబడింది కనుక ఎగ్జాక్ట్గా ఆ వాక్య లేఖనం నెరవేర్చబడింది. అందుకే మీరు చూడండి, మత్తయి 21:11 జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఆ ఊర్లో వాళ్ళు చెప్పేశారు ఈజీగా, ఎందుకంటే ప్రభు 30 ఏళ్ళుగా ఆ ఊర్లో ఉండడం వారు గమనించారు కాబట్టి వారు ఏమన్నారంటే ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. అంటే యేసు ప్రభు వారి గురించి వాళ్ళకి ఐడియా ఉంది. బయట ఊర్లో వాళ్ళకంటే తెలియకపోవచ్చు, కానీ ఆ గ్రామంలో ప్రభు ఎక్కడ పెరిగారో, 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు ఎక్కడున్నారో వారందరూ కూడా ప్రభు గురించి ఎరిగి ఉన్నారు. మత్తయి 2:23 స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండేను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్చినట్లు ఇలాగూ జరిగాను. ఆయన నజరేతులో ఉండాలి అని ప్రవక్తలు ఎప్పటి నుండో పలుకుతూ వచ్చారు. ఆ ప్రవచనాలు ప్రభు నెరవేర్చబడ్డానికి ప్రవచన నెరవేర్పుల కొరకు ప్రభు వచ్చానంటాడు. మత్తయి 5:17 లేఖనంలో కొట్టివేయడానికి రాలేదు, వాటిని నెరవేర్చడానికి వచ్చాను. ఆ నెరవేర్పు యేసు ప్రభు వారు చేశారు. మనం చూస్తున్నాం నజరేత్ ప్రాంతం అంతా కూడా. Why did Jesus begin his ministry? When he was about 30 years old. బాగా అర్థం చేసుకోండి. Why did Jesus begin his ministry when he is only 30 years old? Why not after 40 years? Why not 20 years? 20 సంవత్సరాల్లో ప్రారంభించవచ్చు కదా, 30 సంవత్సరాల తర్వాత ప్రారంభించవచ్చు కదా. ఎందుకని యేసు ప్రభువారు 30 ఏళ్ళకి ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది? అవును కదా, దీనికి కూడా ప్రశ్నకు జవాబు ఉంది, తెలుసుకున్నాం లేఖనాల నుండి. According to Jewish tradition, the age 30 signifies readiness to priesthood. బాగా అర్థం చేసుకోండి. According to Jewish tradition, అంటే యేసు ప్రభువారు యూదుల నుండి వచ్చారు కాబట్టి యూదులకు ఉన్నటువంటి ఆచారంగా యేసు ప్రభువారు ఒక ప్రీస్ట్హుడ్ అంటే సువార్త పరిచర్యను ప్రారంభించాలి. ఆయన ప్రధాన యాజకుడికి సాదృశ్యంగా వచ్చాడని మనం చెప్పుకుంటూ వచ్చాం. ప్రధాన యాజకుడిగా ఉండడానికి కానీ, ఒక యాజకత్వం చేయడానికి కానీ, ప్రీస్ట్హుడ్ అనేటువంటి నిర్వహించాలంటే 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి కాకుండా 30 సంవత్సరాలకు మాత్రమే అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో 30 సంవత్సరాలకు అది పాత నిబంధనలో కనబడినట్టు 30 అనేది యూదుల ప్రకారంగా 30 ఇయర్స్ ఒక వ్యక్తి అబద్ధం ఆడకుండా, ఒక మోసం చేయకుండా, ఒక పాపం చేయకుండా ఉంటే 10 ఆజ్ఞలను నెరవేరిస్తే అతను పర్ఫెక్ట్ పర్సన్, ఈజ్ అ పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పి అంటారు. ఈ 10 కమాండ్మెంట్స్ పాత నిబంధనలు ధర్మశాస్త్రం అంతటిని 30 ఇయర్స్ లోపు ఒక్క తప్పు లేకుండా పాటిస్తే ఈజ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ పర్సన్, మోస్ట్ హోలియెస్ట్ పర్సన్. అలా ఎవరు ఉండలేకపోయారు. మరి యేసు ఉండి ఆయన పర్ఫెక్ట్గా ప్రూఫ్ చేసుకొని ఎన్ని శోధనలు వచ్చినా పడిపోకుండా, మన వల్లే శోధించబడినప్పటికీ ఆయన ఎక్కడ ఏ శోధనలోనూ పడిపోకుండా, ఏ పాపంలోనూ పడిపోకుండా, ఏ అపరాధంలో పడకుండా ఆయన పరిశుద్ధుడిగా పవిత్రంగా జీవించి ఆ పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించడానికి ఈ లోకానికి వచ్చాడు. సో యేసు ప్రభువు రక్తము అంత పరిశుద్ధమైనది. అందుకే 30 ఇయర్స్ లోపు ఏ వ్యక్తి అయినా ఒక్క చిన్న దోషం కూడా లేకుండా జీవించాడంటే అతను పర్ఫెక్ట్ పర్సన్. ఈ లోకంలో ఎవరు లేరు ఆ విధంగా. మరి యేసు ప్రభువు జన్మలో పాపం లేదు, జీవితంలో కూడా పాపం లేదు. ఆ తర్వాత ఆ పరిశుద్ధ రక్తాన్ని మానవులకి ఇవ్వాలి. అంటే పాత నిబంధన నెరవేర్చిన రక్తమే మానవులకి ఇస్తే విడుదల వస్తుంది, లేకపోతే పరలోక భాగ్యం దొరకదు మనకి. ఈ పాత నిబంధన అంతా కూడా ఒక వ్యక్తి శరీరంలో నెరవేర్చబడాలి, ఒక్క తప్పు లేకుండా పూర్తి కంప్లీట్గా నెరవేర్చాలి. ఆ నెరవేర్చిన వాని పరిశుద్ధ రక్తం
మానవుడికి ఇస్తే అప్పుడు ఆ రక్తంలో కడగబడిన వారు వారి పాపాలు క్షమించబడతాయి. కనుక ఈ పాత నిబంధన మొత్తము నెరవేర్చబడ్డానికి 3 ఏళ్ళలో నెరవేర్చలేరు, 12 ఏళ్ళలో నెరవేర్చలేరు, 30 సంవత్సరాల కాలంలో కంప్లీట్గా నెరవేర్చినటువంటి ప్రూఫ్ అవ్వాలి. మళ్ళీ ఈ మస్ట్ బి ప్రూఫ్ దట్ ఈజ్ ద హోలియెస్ట్ పర్సన్. అందుకే ప్రభు అంటాడు, మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉందని స్థాపిస్తే రండి ముందుకి అన్నాడు. ఆయన ఊర్లో నిలబడి చెప్పాడు, ఆయన పట్టణంలో నిలబడి చెప్పాడు, ఆయన అధికారుల ముందు నిలబడి చెప్పాడు, రోమా మిలిటరీ వాళ్ళ సైనికుల అధికారుల మధ్యలో కోర్టులో నిలబడి చెప్పాడు, నాలో ఒక్క తప్పు చూపించండి, ఒక వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా సరే నా మీద పాపం ఉందని స్థాపించగలరా అంటే ఒక్క పాపం లేనివాడు. ఆ పరిశుద్ధుని రక్తంలో మనం కడగబడాలి. ఈరోజు నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నమ్మట్లేదు? నన్ను ఎందుకు నమ్మట్లేదు? నేను సత్యం చెప్తున్నాను అంటే దురాత్మలు దెయ్యాలు నమ్మనీయకుండా చేస్తున్నాయి. కెన్ ఎనీబడి ప్రూఫ్ దెర్ ఇస్ ఎ సిన్ ఇన్ మీ? నా లోపల పాపం ఉన్నట్టుగా మీరు చూపించగలరా? నో వన్ కెన్ డూ దాట్. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఛాలెంజ్ చేయగలిగాడు. జీసస్ సింపాథెటిక్ హై ప్రీస్ట్, ఆయన ఒక హై ప్రీస్ట్గా ఉండడానికి, దట్ కెన్ సింపథైజ్ విత్ అవర్ వీక్నెసెస్. Hebrews chapter 4 verse 15 and chapter 2 verse 16 to 18. ఆయన మన వంటి వాడయ్యాడు శరీరంలో. Priest must reach the age of. Hey guys, I got this zipper bottle from Flipkart और ये बहुत